ఎట్లా చెప్పగలిగారు? మేము పేషెంట్ చూసిన మరుక్షణమే మేము ప్రశ్నలు వేస్తూ మొదలు పెడతాం. చూసిన తర్వాత మాకు దర్శనంలో కొంత విషయం తెలిసిపోతుంది. మా అనుభవంతో, స్పర్శనంతో కొన్ని విషయాలు తెలుస్తాయి, ఎగ్జామిన్ చేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు మేము ఒక జబ్బు నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రతి జబ్బుకి మాకు లక్షణాలు కొన్ని ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ప్రతి జబ్బుకి లక్షణాలు ఉంటాయి. లక్షణాలు మేము కొటేషన్ చదువుకుంటాం శ్లోకాన్ని. ఆయుర్వేద డాక్టర్కి సంస్కృతం రాకపోతే ఆయుర్వేద కష్టం, రావాల్సిందే. సంస్కృతం వస్తే, శ్లోకం వస్తే, శ్లోక లక్షణాలు తెలిస్తే టక్కున పట్టేస్తాం వ్యాధిని. మాకు చాలా ఈజీ. ఆ రోజుల్లో మాకు ల్యాబొరేటరీ టెస్ట్ లేవు కదా. ఇప్పుడంటే టెస్ట్ ఉన్నాయి, తెస్తున్నాం మేమందరం. మేము కూడా ఆ టెస్ట్ వాడుకుంటాం, సంతోషంగా ఉంటాం. అది వేరే పద్ధతి. లేని రోజుల్లో ఏం చేసాం? శ్లోకం చదువుకుంటాం, అప్పచెప్తాం పేషెంట్ వాడి మొహాన. ఉపజెప్పి ఉందా లేదా అంటాం, వాడి తీసుకుంటాం. అట్లా ఆ రకంగా చాలా అవసరం. అట్లా జీర్ణాహార లక్షణం చెప్తాడు. అట్లా లక్షణం చెప్పేస్తాడు. దాన్ని బట్టి మీరు అనుకోవాలి అన్నం అరగలేదు అని. అప్పుడు ఏంటి, వాడు తినేది ఆహారం కాదని. ఆహారం అంటే అరగాలి. ఇంత కథ ఉంది దానికి. ఈ కథ అంతా చేస్తే కానీ దాన్ని ఆహారం అనం. ఈ ఆహారం దానికి టెక్నిక్స్ ఉన్నాయండి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, అన్నం ఎట్లా ఉండాలి. చాలా ఉన్నాయి. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ముందు అన్నం ఎట్లా ఉండాలి ఒకటి, వండింది ఎట్లా తినాలి 2, 3వది దేంట్లో తినాలి, 4వది తిన్న తర్వాత ఏం చేయాలి. 4 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్ ఒక అరగంట పడుతుంది. దిస్ ఈజ్ ఆయుర్వేద. నేను గట్టిగా 3 సార్లు అంటాను, దిస్ ఈజ్ ఆయుర్వేద. అప్పుడు ఏమైపో తెలుసండి, ఇదంతా పోయింది కాబట్టే జబ్బులు వస్తున్నాయి. ఇదంతా చైన్ అంతా పోయిందండి. నేను మీకు చెప్పే లక్షణాల్లో ఒక చైన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? పోయిన తర్వాత సాధారణంగా జబ్బు వస్తుంది. ఒక ఇన్సిడెన్స్ చెప్తాను మీకు నేను. విరుద్ధాహారం అని మాకు ఒక కొటేషన్ ఉంది. విరుద్ధాహారం అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుతో కలపకూడదు, కలిపి తినకూడదు. కలిపి తింటే జబ్బు వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు దాన్ని విరుద్ధాహారం అంటాం మేము.